బ్రేకింగ్ న్యూస్. థియేటర్ల బంద్ వివాదంపై ఆర్ నారాయణమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. పర్సంటేజీ విధానం కోసం పోరాడుతూ బంద్ ప్రకటిస్తే దానిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి కందుల దుర్గేష్ హరిహర వీరమల్లు సినిమాను అడ్డుకునే ప్రయత్నంగా చిత్రీకరించడం సరికాదని నారాయణమూర్తి అభిప్రాయపడ్డారు. అయితే థియేటర్ల బంద్ను హరిహర వీరమల్లు సినిమాను అడ్డుకునేందుకు తెరపైకి తెచ్చారని స్వయాన మంత్రి కందుల దుర్గేష్ అనడం తనను బాధించిందని ఆర్ నారాయణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ కష్టపడి డిప్యూటీ సీఎం అవడం తనకు ఎంతో గర్వంగా ఉందని, కానీ డిప్యూటీ సీఎంగా ఉండి హరిహర వీరమల్లు టాపిక్ తీసుకురావడం బాధ కలిగించిందని మూర్తి వ్యాఖ్యానించారు. థియేటర్లలో పర్సంటేజీ విధానం అమలు చేయాలని ఆర్ నారాయణమూర్తి డిమాండ్ చేశారు. అసలు బంద్ అనేది ప్రజాస్వామ్యంలో బ్రహ్మాస్త్రమని, బంద్ ప్రకటించే హక్కు అందరికీ ఉంటుందని నారాయణమూర్తి అన్నారు. అయితే 3 వారాల ముందు ఫిలిం ఛాంబర్ కు తెలియపరచాలని ఆయన సూచించారు. జూన్ 1న బంద్ ప్రకటిస్తే 3 వారాల ముందు చెప్పలేదు కాబట్టి బంద్ వర్తించదని, అయినా ఇది హరిహర వీరమల్లుకు ఎలా వర్తిస్తుందని ఆర్ నారాయణమూర్తి ప్రశ్నించారు. బిడ్డగా మిమ్మల్ని మేము ఎంత గౌరవించేవాళ్ళం సార్, ఎంత బాగుండేది సార్, ఎంత బాగుంటుంది సార్. ఆ పని చేయండి సార్ పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే పర్సెంటేజ్ సిస్టమ్ వల్ల ఇండస్ట్రీ ఇవాళ చాలా మేలు జరుగుతుందండి. పర్సెంటేజ్ సిస్టమ్ లేకపోవడం వల్ల ఇండస్ట్రీ సగటు నిర్మాత మొత్తం లాస్ అయిపోతున్నారండి. ఇవాళ మీరు నమ్మండి సార్. వై? బికాస్ ఆల్ మాల్స్, పీఆర్స్ మొత్తం ఇలాంటివన్నీ వచ్చేసిన తర్వాత సింగిల్ థియేటర్స్ ఇవాళ ఉనికి లేకుండా పోతుందండి. తెలంగాణ 500 ఉన్న సింగిల్ థియేటర్లు ఇవాళ 200 చిల్లరకు వచ్చేసాయి. ఆంధ్రప్రదేశ్ 500 పైన ఉన్న సింగిల్ థియేటర్ 300 పైసలకు వచ్చాయి. సింగిల్ థియేటర్ లేకపోతే యొక్క ప్రేక్షకుల పరిస్థితి ఏమిటి? ఇవాళ మాల్స్ లోని, ఆటలోని, ఇటువంటి చోకాడు థియేటర్స్ లో రేట్స్ ఎంత ఉన్నాయి? ఇవాళ ఎంత పీపచ్చైన రేట్స్. ఆడికెళ్ళి ఏదైనా పాప్కార్న్ తింటేనే 500 రూపాయల, డ్రింక్ 200 రూపాయల, టికెట్ మొత్తం 200, 300 ఇలా అనుకుంటే సగటు ప్రేక్షకుడు ఎక్కడ సినిమా చూడగలుగుతాడు? ఏ రకంగా వెళ్ళగలుగుతాడు? ఇవాళ భారతదేశంలో సినిమా పరిశ్రమ అనేది సామాన్యుడికి వినోదం. అలాంటి వినోదాన్ని సగటు మనిషికి దూరం చేస్తుంది ఇవాళ బికాస్ ఆఫ్ దీస్ పాలసీస్. కాబట్టి సింగిల్ థియేటర్ బతికించుకోవాలి, దానికి పర్సెంటేజ్ సిస్టమ్ కావాలి. ఈ పర్సెంటేజ్ సిస్టమ్ అనేది ఇప్పుడు నుంచి కాదండి. నేను ఎందుకు ప్రశ్న పెట్టానంటే సిన్స్ 25 years ది ఇష్యూ ఇస్ గోయింగ్ ఆన్. ఈ పర్సెంటేజ్ కావాలని కోరిన వాళ్ళు మేము కూడా ఒకటి, నేను కూడా ఒకటండి. ఆ రోజుల్లో మీరు నమ్మని మిత్రుల కేఎల్ నాన్నగారు ఉన్నప్పుడే పుట్టిన అధ్యక్షుడిగా మేము విజ్ఞప్తి చేశాం కాదా, సి కళ్యాణ్ గారు ఉన్నప్పుడు విజ్ఞప్తి చేశాం కాదా, కేంద్ర ఉన్నప్పుడు విజ్ఞప్తి చేశాం కాదా. అలాంటి దశలో మీరు నమ్మండి, ఇదే ఫిలిం ఛాంబర్ ముందు టెంటలు వేశాం. అక్కడ ఓ సురేందర్ రెడ్డి గారు, ఓ నట్టి కుమార్ గారు, ఓ మోహన్ గారు, ఓ బెక్క వేణుగోపాల్ గారు, నేను ఇంకా అనేక మందిని ఈ ఉద్యమాలు చేస్తున్నప్పుడు ఆదిశేషవరరావు గారు, తమ్ముడు భరద్వాజ్ గారు, కేఎస్ రామారావు గారు, చంద్రబాబు శ్రీనివాసరావు గారు, అచ్చిరెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు పెద్ద మంది సంఘీభం ప్రకటించారు. ఎన్ని చేసినా ఏమీ కాలా. స్వయంగా నేను వెళ్ళి రామారాయణ గారు రికార్డ్ చేశాం. నారాయణ పర్సెంటేజ్ సిస్టమ్ కావాలి, అది మంచిది. ఈ సిస్టమ్ ఉండకూడదు, రెండు సిస్టమ్ ఉండకూడదు. నేను సురేష్ మాట్లాడతాను, ఐఆమ్ విత్ దట్ మూమెంట్ అన్నాడు రామారాయణ గారు. మహానుభావుడు కీర్చేసి అయ్యారు. ఆ తర్వాత అల్లు అరవింద్ గారిని రికార్డ్ చేశాం. నారాయణమూర్తి అందరూ చర్చించుకున్న విషయం మీద ఏది ముందు చేద్దామన్నాడు ఆయన. కానీ మంచి అనే పర్సెంటేజ్ జరగల. మళ్ళీ సునీల్ నారాయణ గారిని రికార్డ్ చేశాం. అందరూ ఏం చెప్తా అదే మేము చేస్తామన్నాడు ఆయన. కానీ ఇది మంచి జరగల, పర్సెంటేజ్ సిస్టమ్ ఇంప్లిమెంట్ కాలా. దిల్ రాజు గారిని రికార్డ్ చేశాం. నిజంగా దిల్ రాజు గారిని పర్సెంటేజ్ సిస్టమ్కి యాక్సెప్ట్ అన్నాడు ఆయన ఆ డేస్లో. కానీ ఫలప్రదం కాలా. ఆ టైంలో అప్పుడు ఇండస్ట్రీ పెద్ద మహానుభావుడు మా గురువు దాసనారాయణ ఇంట్లో మా గురువు గారు కేఎస్ రామారావు గారు, తమ్ముడు భరద్వాజ్ గారు, నేను, సి కళ్యాణ్ గారు అందరం మీట్ అయ్యాం. మీట్ అయిన తర్వాత విఎన్ఆర్ నాగేశ్వరరావు డిస్ట్రిబ్యూటర్ ఫ్రమ్ తెలంగాణ. పర్సెంటేజ్ సిస్టమ్ కావాలి, ఏ సిస్టమ్ కావాలి? ఆక్యుపేషన్ పర్సెంటేజ్ కావాలి కొందరు, 50-50 కావాలి కొందరు, ఇలా రకరకాల మారుతున్నప్పుడు ఇది తప్పకుండా పేరుతో ముందు పర్సెంటేజ్ సిస్టమ్ పెట్టాలి. వాళ్ళు వేల కోట్లు పెడుతున్నారు. ఓకే, హ్యాట్సప్, సెల్యూట్. కేపబిలిటీ ఉంది, పెడుతున్నారు, మనం గర్విస్తున్నాం, సంతోషమే. కానీ అలా పెట్టే నిర్మాతలు చాలా మంది ఏం చేస్తున్నారంటే మా సినిమాకి చాలా ఖర్చు అయిపోయింది కాబట్టి రిలీజ్ ముందు రేట్లు ఎక్కువ పెంచితే మేము సేఫ్ అవుతాం అని ఒకటి పెట్టడం వల్ల, నిజం చెప్పండి తమ్ముళ్ళారు, నేను చెప్తున్న ప్రేమగా, ఆ రకంగా పెట్టడం వల్ల దాన్ని గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయడం వల్ల మామూలు హారం జరగట్లా సగటు చిత్రానికి. అలాగే ప్రేక్షకులకు డబ్బు ఎంతమంది దగ్గర ఉంటుందండి? పేదవాడికి సినిమా ఎవరు ఉంటుంది, డబ్బు ఉన్నవాడికి సినిమా ఎవరు ఉంటుంది. డబ్బు ఉన్నవాళ్ళు హ్యాపీగా చూడగలుగుతారు, పేదవాళ్ళు ఎక్కడ చూస్తారండి? అప్పు సప్పులు చేసి మరీ చూస్తారండి. ఇంత రేట్లు పెంచిస్తే పాప్కార్న్ బీభత్సం రేట్లు చూస్తే కనీసం 1000 రూపాయలు 1500 ఉంటేనే కానీ వేళ సినిమా చూడలేకపోతున్నాడండి. సో సగటు ప్రేక్షకుడికి వినోదం అనేది చాలా చౌకగా వచ్చే సినిమా ఈవేళ కాస్ట్ అయిపోతే ఈ రేట్లు పెట్టడం వల్ల అదేం ధర్మం అండి? ఇదేం సంక్షేమ రాజ్యం అండి? వాట్ ఆర్ రెస్పెక్టింగ్ ది సిస్టమ్ ఆఫ్ ది గవర్నమెంట్? ఒక రేట్లు పెడితే ఎవరికైనా రేట్లు అలా హార్డర్ చేయాలి. Why? Because